తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈరోజే విన్నాను నేను ఆ పాటలు. ఏంటి తమన్ గురించి చెప్పండి బ్రదర్. నా దర్శకుడు చాలా గొప్పవాడు, ట్రబుల్ లేదు. రైటర్ రత్నబాబు, ట్రబుల్ లేదు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ట్రబుల్ లేదు. అండ్ ఫైట్ డైరెక్టర్ లేదు, స్టంట్ డైరెక్టర్ రత్నబాబు, అది స్టంట్ డైరెక్టరు కనల్ కన్ను, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నను, ట్రబుల్ లేదు. ఎడిటర్ వర్మ, ట్రబుల్ లేదు. పనిచేసినటువంటి స్టాఫ్, ట్రబుల్ లేదు. తోటి నటినట్లు ఈ సినిమాలో పనిచేసిన ట్రబుల్ లేదు. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను. కానీ ఈజ్ అ ట్రబుల్ సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5 months 2 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు. అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యాబిడ్డలు ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్ సమ్ ఫెలో. బట్ ఓవరాల్గా మ్యూజిక్ ఇచ్చాడు బాగా, అందుకని ఆ కోపం పోయింది. ఓకే, అంటే మీలాంటి నటుని దగ్గర అలా చేశారంటే మరి అంటే ఏంటి ప్రాబ్లం అంటే నాకు అర్థం కాలేదు. అతను మామూలుగా అతను క్యారెక్టర్ అయి ఉండొచ్చుగా. ఓకే, సరే సార్. మీరు మామూలుగా జేసుదాస్ గారితో ప్రతి సినిమాలో పాట పాడిస్తారు. ఈ సినిమాలో కూడా ప్రయత్నం చేశారు. అదే వాయిస్ లాంటిది ఇంకో పాడారు. మనోజ్ కాదు వేరే, బట్ ఆయన కోసం ట్రై చేశాను. ఆయన లండన్లో ఉండిపోయారు. బట్ మీరు చూస్తే జేసుదాస్ గారిని పాడేటట్టు అదే అనుకున్నాను. నాకు ఇష్టం అతను. బాలసుబ్రహ్మణ్యం అన్నా ఇష్టం, నాకు మను అన్నా ఇష్టం. మనోడు మంచి గాయకులు ఉన్నారు. అండ్ ఇంకోటి సార్, మోహన్ బాబు గారి ఫ్యాన్స్ నాకు తెలిసి మీ సక్సెస్లో అంటే సక్సెస్ అంటే మీరు సక్సెస్ ఇచ్చే అప్పటి వరకు యూత్ వాళ్ళు అప్పటి వరకు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఏజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడున్న యూత్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసే యూత్ మీ సినిమాలకు ఎందుకు రావాలి? ఏం ఆశించి రావాలి? ఇంకొక హీరోయిన్ గురించి నేను మాట్లాడను, కొన్ని ఉచ్చరించాను. ఒకరి సినిమాలు నాకు అనవసరం. యంగర్ జనరేషన్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు కూడా ఏజ్ అవుతుంది. యంగర్ జనరేషన్కి ఒక ప్రియురాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని వీడిని ఎలా మార్చింది, వీడిలో మంచి ఏంటి చెడ్డేంటి. యంగ్ శివాజీ అంటే విష్ణువర్ధన్ బాబు, అతనిలో ఉన్న చెడ్డేంటి మంచి ఏమిటి, ఆ అమ్మాయిలో ఉన్న మంచి ఏంటి చెడ్డేంటి, వాళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఆ ప్రేమకు నిర్వచనం ఎలా చెప్పారు. ఒక పాట అయితే మీరు ఆల్రెడీ వినుంటారు. పాట వింటూ మీరు ఆ పాటలోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఉండేంత వరకు మీరు ఏడవకపోతే నా మాట అసలు గౌరవించకండి. మోహన్ బాబు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆవిడైనా ఆ యంగ్ శివాజీ పాత్ర ప్రారంభం నుంచి ఏమిటి ఎలా ఉంది మోహన్ బాబు గారు యంగ్ శివాజీ అలా 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 చూసి గంట తర పెడతారు. ఓకే, ఒక యంగ్ శివాజీకి ఇది యంగర్ జనరేషన్కి ఉంది. తర్వాత అదే యంగర్ జనరేషన్కి ఐటమ్ సాంగ్ అంటూ ఉంటారు. ఐటమ్ సాంగ్ అంటే తెలుగు పదం నాకు అర్థం కాల. అలాగే పటేల్కు ఈ యంగర్ జనరేషన్ నచ్చే ఐటమ్ సాంగ్, ఐటమ్ అన్నదాన్ని అటువంటి ఒక సాంగ్ అన్నది ఈ విధంగా కూడా చూపించచ్చా? ఐటమ్ సాంగ్ లాగా ముందు ఒప్పుకోవడాలు వెనకాల ఒప్పుకోవడాలు పైన ఒప్పుకోవడాలు కాదు, ఈ టైప్ ఒక కావ్యంగా కూడా తీయచ్చా? నవరసాల్లాగా ఉన్నాయి ఒక ఆ ఇద్దరు అమ్మాయిలు చేసింది. ఈ గాయత్రి పటేల్ అనేవాడు ఎంజాయ్ చేస్తూ సరస్సుకు రాదోరా టైప్ ఆ టైప్ ఈ మధ్య దాదాపు 20 సంవత్సరాలు అంత బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, తర్వాత మీరు అన్నారు ఫైట్స్ అన్నది యంగర్ జనరేషన్ ఇష్టపడతారని. ఓకే, ఫైట్స్ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలకు ముందు ఎలా చేశానో దానికి మించి చేశాను. నాకు షోల్డర్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్. ఐ డిడ్ ఇట్. యు సీ దట్ టుమారో 9th. ఓకే, ఎవరండి ఫైట్ మాస్టర్? కల్నల్. ఓకే ఓకే. అండ్ ఇలాంటి సినిమా
చూస్తుంటే మాకు రవిరాజ పినిశెట్టి గారు గుర్తొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే ఓహో, ఇది రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షనా అన్న విధంగా ఉంది. అంటే మీరు గతంలో ఆయనతో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ఈ సినిమాకు ఆయన అనుకున్నారా ఎప్పుడైనా? లేదు, వాడు ఒక మంచి డైరెక్టర్. రవిరాజ పినిశెట్టి మంచి డైరెక్టర్. అవును. మంచి కథ అనుకుంటే వాడిని పెట్టుకోవడానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు, నాతో చేయడానికి అతనికి అభ్యంతరం లేదు. అలాగే బి గోపాల్ కూడా మంచి దర్శకులు. ఓకే, ఈ సినిమా వాళ్ళకి ఇద్దామని మీకు అనిపించలేదు ఎప్పుడు? లేదు. ఓకే, డైలాగ్ ఇది చెప్తా అన్నట్టు గుర్తున్నాను. అంటే అనారోగ్యం ఎలా వస్తుందో చెప్పనా, అలవాట్ల వల్ల కాదు, మనిషిగా చూడని రోజున అనారోగ్యం వస్తుంది. మీకు అర్థమైందా? అర్థం. అలాగే వ్యక్తిత్వం కోల్పోయాడుకున్న మనిషి వాడు మనిషి కాదు. వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు వాడు మనిషే కాదు. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. తర్వాత సినిమా విజయవంతం వేరు, రాజకీయం వేరు. నేను ఎప్పుడు చెప్తుంటా, కొంతమంది విని ఏంట్రా పాత డైలాగ్ అనుకోవచ్చు. రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది, రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నది తాండ్రపాపారాయుడు కృష్ణరాజు గారి పిక్చర్ చెప్పాను నేను. ఎంత మీనింగ్ ఆలోచించుకోండి. అలాగే దీనిలో ప్రకృతిని గురించి కూడా రాశాను డైలాగ్. నిప్పు కాల్చేస్తుంది, నీరు ముంచేస్తుంది, గాలి లేపేస్తుంది, ఆకాశం పిడుగు వేస్తుంది, భూమి పాతేసుకుంటుంది. ప్రాణమిచ్చి పంచభూతాలి కళ్ళెర్ర చేస్తే ప్రళయతాండమే వస్తుంది. ఎందుకురా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనే డైలాగు ఉంది. ఒక పేద రైతు సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఆ రైతుకు, మాకు 3-4 ఎకరాలు ఉండేది. రైతును నేను రైతు పెట్టాను. ఒక ఉపాధ్యాయుడైనప్పటికీ మా నాన్నగారు ఆ పొలం 3 పంటలయ్యా, మాకు ఇంకేమీ తెలియదయ్యా, ఇది లాక్కోవద్దయ్యా అని ఒక రౌడీని ప్రాధేయపడతాడు. వాడు ఒక రైతు, వాడు వినడు. అది తెలిసిన శివాజీ వాడికి, ఆ విలన్కి ఎలా రిటాక్ట్ ఇచ్చాడు, ఆ రైతును ఎలా కాపాడాడు. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. వాడు అంటాడు, ఏరా పొలిటీషియన్స్, ఏరా పోలీసులు, వాడనే మాట ఆ రౌడీ, మీరు లాక్కుంటేనేమో, అఫీషియల్గా లాక్కుంటేనేమో ఏదో ఒక పదం అంటారు, మీరు లాక్కుంటే, పోలీసు వాళ్ళు లాక్కుంటే ఒకడంటారు, అఫీషియల్గా మీరు రాజకీయ నాయకుల లాక్కుంటారు ఏదో ఏదో కట్టడాల కోసం అని అంటారు. మరి మేము లాక్కుంటే మాత్రం రౌడీజం అంటారు. ఇది ఎట్లరా న్యాయం అని అడుగుతున్నాడు. లాజిక్గా పొలిటీషియన్స్ లాక్కుంటే ఏదో లాజిక్ చెప్తాడు, పొలిటీషియన్ పోలీసు వాళ్ళు లాక్కుంటే వాడొక లాజిక్ చెప్తాడు, వీళ్ళిద్దరిది మంచి అని చెప్తారు. కానీ రౌడీ అనేవాడు లాక్కుంటే ఏమంటారు చెప్పండి? రౌడీజం అంటారు. మరి ఎట్లా చెప్పండి, నేను న్యాయం చెప్పానండి. ధర్మరాజు వస్తాడా, సత్యహరిశ్చంద్రుడు వస్తాడా, లేకపోతే కలియుగంలో శ్రీకృష్ణుడు వస్తాడా, ఎవరు వస్తాడా? ఏంటి ఈసారి మీ యాక్టింగ్కి అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జీవితంలో ఎప్పుడు అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది, అప్పు చేసి కొంత తీసుకుంటాం. నా డబ్బు రావాలి అంటే టోటల్గా సినిమాకు పెట్టిన డబ్బు రావాలి, దానికి ఇంట్రెస్ట్ రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లాభము రావాలి. వచ్చిన లాభంలో 10 మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని. లాభము రాక, ఇంట్రెస్టు రాక, వడ్డీ రాక, అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరమైనటువంటిది. అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమందిని అవేవో పెడతా ఉంటారే రేటింగ్లని, సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే
సీనుకు రేటింగ్లు పెడుతుంటారు. వాటిని నమ్మి కొంతమంది సినిమాకి వెళ్తారు. మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు, మాకంటే ముందు మహానుభావులు వచ్చినప్పుడు, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు. బాగుందన్నారు, ఫెయిల్ అయితే ఫెయిల్, సినిమా బాగోలేదన్నారు. అలా డిసైడ్ చేయండి. సినిమా చూడండి, నచ్చలేదా రే ఫ్లాప్ రానండి, నచ్చిందా ఒరే బాగుందిరా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా, సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం. రేటింగ్ ఇచ్చిన వాడు ఎవరి అభిమాని, ఎవరికి తత్తు, ఎవరికి జాకి, ఎవరికి జోకర్, ఎవడి జోబిలో మనిషి అనేది ఆలోచించుకోవాలి. ప్రకృతి, బాబా లేకపోతే ఈశ్వరుడా అందరూ చూస్తున్నారు. పాపం నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు. నీ ఏకాభిప్రాయం రాయొద్దు. నువ్వు టీముని పెట్టుకో 25 మందిని సినిమా చూడమను. ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు, సెల్ ఫోన్ పెట్టుకోవద్దు, ఏకాగ్రతగా చూడు. టీముని కూర్చో, ఆలోచించి పెట్టు. అది కోరుకుంటున్నా.